నిరాశిని బలపరచుము, నీ పనికి ముందుకు నడిపించుము. విశ్వాసము ఎన్నుకి రానియకము, అల్ప విశ్వాసము రానియకము. విశ్వాసం వీరిలో నన్ను చేర్చుము. ఈ ఏరియాలోకి దేవుణ్ణి ప్రేమే క్రీస్తు ఆజ్ఞలు పాంప్లెట్లు అట్టుకుని వచ్చాను, ఇచ్చాను కొంతమందికి. అయినా మనం దేవుడు అప్పగించిన పనిని సమృద్ధిగా చేసి ఆయన ఆశీస్సులు పొందుకుంటామే. ఇందులో ఏముంది, అప్పగించింది ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నాం కాబట్టి బాధ్యత అది మనం చెయ్యాలి, తప్పదు. మన విశ్వాసాన్ని ఆయనే బలపరుస్తాడు. నిరాశని కోల్పోయినవాడు బలపరిచి ముందుకు నడిపించే మహనీయుడు. ఎందుకంటే అలాంటి సర్వశక్తి గల దేవుడు. ఆయన నామం ప్రభావం శక్తి గలది, గొప్పది. మీకేమిచ్చా నేను ఇంకా చెప్పగలుగుతాను. అన్ని వేళలా కాపాడుతూ నడిపించే ప్రభావ శక్తి గలది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఇంటికి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. చర్చి వెళ్తావు కదా, మరి తండ్రి అయిన దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావా, లేకపోతే పాస్టర్లు చెప్పినట్టు బొమ్మల్ని ఆరాధిస్తున్నారా? చెప్పాలి, నోటితో చెప్పు. సరే అయితేనే మంచిది. వందనాలు అందరికీ. మీ అందరికీ కొన్ని చెప్పాలి, కొన్ని వాక్యములు. ఎందుకంటే వినండి దయచేసి. కొరింథీ సంఘస్థులకు తండ్రి అయిన దేవుడు మొదటి పత్రికలో కొరింథీ సంఘస్థులకు మొదటి పత్రిక రాశాడు. రాసినప్పుడు 10వ అధ్యాయం అక్కడ వచనములు చదివితే ఈ దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు ఆయన. అంటే ఎందుకు చెప్పాడు ఆ మాట పౌలు గారు అంటే, మీరు అన్ని విషయంలోనూ బాగా తెలివైన వారు, ఘనమైన వారు అని వాళ్ళకి తెలియజేశాడు. కానీ కొన్ని విషయంలో ఆయన తెలియజేసింది ఏంటంటే, విగ్రహారాధకులుగా మీరు ఉండొద్దు, కొరింథీ సంఘస్థులారా, వ్యభిచారులై ఉండొద్దు అని తెలియజేశాడు. అరణ్యాల్లో రాలిపోయారు, సంహరింపబడ్డారు అని ఆయన తెలియజేశాడు. అయితే కొన్ని విషయాల్లో ఏం జరిగిందంటే, 2వ పత్రిక రాసినప్పుడు గట్టా దేవుణ్ణి ఆలయమునకును విగ్రహములతో ఏమి పొత్తుగా, మీరు జయం కలిగిన దేవుడు మీలో నివసిస్తున్నాడు కదా, మీరు నా ప్రజలు, నేను వారికి దేవుడైందును అని ఆయన చెప్పాడు. ఆ వాక్యాలు గట్టా తెలియలేదు. యోహాను సువార్త 1వ యోహాను చూడండి, అక్కడ 5:21 విగ్రహముల జోలికి పోకండి అని ఆయన చెప్పాడు. ఆ మాట గట్ట తెలియలేదు కొంతమందికి. ఈ రోజుల్లో విగ్రహ ఆరాధన చేసి చాలామంది నశించిపోతున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నామని బొమ్మల్ని ఆరాధించి, కుర్చీలను ఆరాధించి, సిలువుల్ని ఆరాధించి నశించిపోతున్నారు. నశించిపోయే ఆత్మలు రక్షించడానికి వచ్చినప్పుడు ఈ నశించిపోయే ఆత్మలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బొమ్మలతో అలంకరణతో నింపేసి రండి ఆరాధిద్దాం అని జనాల్ని ఆకర్షించుకుంటున్నారు. ఇవన్నీ మనుషులు కలిపిన పద్ధతులు, కల్పించిన ఉపదేశములు, దైవ ఉపదేశములని వాళ్ళు వ్యర్థంగా బోధిస్తూ ఆరాధిస్తున్నారు. వారి పెదవులు చాలా
ఆ, ఆరాధిస్తున్నారు కానీ హృదయములు దూరంగా ఉన్నాయని ఆయన చెప్పాడు. మనం జీవం కలిగిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి అక్కడ 3 వచనములు ఉంటాయి. చదివితే మీకు తెలుస్తుంది. సమరస్త్రీతో ఇదిగో ఇదే మిట్ట మధ్యాహ్నం మాటలు బావి దగ్గర చెప్పాడు ఆయన. అట్టివారు కావాలి అని కోరుతున్నాడు పరలోక తండ్రి అని యేసుక్రీస్తు చెప్పాడు. మనం అట్టివారుగా ఉండాలి కానీ మట్టిలో కలిసిపోయే ఉట్టివారుగా ఉండకూడదు. మీరు గమనించి ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించండి. పరదేశకు పొందుకోండి, పరలోకాన్ని పొందుకోండి. ప్రభు దీవులు మీకు అందరికీ నిండిగా మెండిగా ఉండునుగాక. ఆమేన్. కొంతమంది విగ్రహారాధన చేస్తున్నారని నేను అన్నాను కదా, దయచేసి నన్ను క్షమించండి. మీరు అలంకరణ పెట్టుకున్నారో లేకపోతే దేవుడు ఆ రూపంలోనే ఆరాధింపబడాలన్నదో మీరు వాక్యాలు చదువుకుని గ్రహించండి. వందనములు. ఈ ఊరు అవన్నీ తిరిగినోడినే రోజుగా ఊరు వెళ్ళి తిరుగుతున్నాను. అందరికీ వందనాలు. ఇది బడిది స్కూల్. దేవుడికి మహిమ కలిగిన కాక అందరూ దీపం పడుదురు కాక. ఆమేన్.